సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బొత్తలపాలెం పీఎం శ్రీ ఎంపీపీఎస్ బొత్తలపాలెంలో పీఎం శ్రీ యాక్టివిటీస్ లో భాగంగా మంగళవారం స్కూల్ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఆటపాటలలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ఆటపాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ఎంఈఓ ఇంజమూరి కాటయ్య మాట్లాడుతూ, మన పాఠశాలలో చాలా రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారని, ఇంకా చాలా మంచి రకరకాల యాక్టివిటీస్ వస్తాయని, వాటి వలన విద్యార్థుల శారీరక మరియు మానసిక అభివృద్ధి కలుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, బొత్తలపాలెం గ్రామంలో పేరెంట్స్ ప్రజలు అందరూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నారని, వారి సహకారం వలన స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిహెచ్ఎం మర్యాద సత్యనారాయణ రెడ్డి సార్ మాట్లాడుతూ, మన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మంచి సౌకర్యాలు కల్పిస్తుందని, చాలా నిష్ఠాతులు అయిన టీచర్స్ ఉన్నారని, మీరు మీ పిల్లల్ని పంపించండి, మేము వారిని మంచి వారిగా తయారు చేసి మీకు అందిస్తామని తెలియజేశారు. ఎంపీపీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ మాట్లాడుతూ, అన్ని పాఠశాలల కంటే భిన్నంగా రకరకాల యాక్టివిటీస్ మన పాఠశాలలో నిర్వహిస్తున్నామని, ఇవి పిల్లల ఆలోచన అభివృద్ధిని పెంపొందిస్తుందని చెబుతూ, అందరూ తల్లిదండ్రులు గ్రామ పెద్దలు కలిసి మన స్కూల్ స్ట్రెంత్ ను ఇంకా పెంచి పాఠశాల అభివృద్ధికి సహకరించగలగారని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఇంజమూరి కాటయ్య, జెడ్పీహెచ్ఎస్ బొత్తలపాలెం, జిహెచ్ఎం మర్యాద సత్యనారాయణ రెడ్డి, ప్రైమరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రగడ శేఖర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పోలా సింగ్, మాధవి, వాలంటీర్స్ ఝాన్సీ, సంధ్య, ఏఏపీసీ చైర్మన్ రేణుక, కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్స్ జానకమ్మ, ప్రేమలత, పేరెంట్స్, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సార్. నెక్స్ట్ నీకేగా ఇల్లు రాజేషన్ నువ్వు ప్రదానం చేయాలి. నెక్స్ట్ ఇది చూడమ్మా ఇది చూడ్రి. ఓకే సార్. మీరందరూ కూడా మీ యొక్క పిల్లల్ని బడికి పంపండి. బడిలోనే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీ పిల్లలే మీ భవిష్యత్తు, మీ పిల్లలే మా భవిష్యత్తు కూడా. ఎందుకంటే మా ఉద్యోగాలు ఉండాలంటే మీ పిల్లలకు బడి చెప్పాలి కదా, మీ పిల్లలు బాగా చదవాలంటే మీరు బడికి పంపించాలి కదా. అంటే ఈ బడి ఇటు మీకు ఇటు మాకు అందరికీ ఒక సెంటర్ పాయింట్, ఇది కేంద్ర బిందువు, అవునా కాదా? కాబట్టి ఏంటంటే విద్యార్థులు అనేటి వాళ్ళు ఎవరైనా సరే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇంకో మాట కూడా చూడండి, ఇందాక సత్యనారాయణ రెడ్డి సార్ చెప్పారు, ఏ టెస్ట్ పెట్టినా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే ఫస్ట్ వస్తారు. ఎక్కడైనా సరే మన జిల్లా స్థాయిలో కూడా బొత్తలపాలెం, జాన్పాడు, పాలకీడు, కేజీబీ పాఠశాల పిల్లలే ఫస్ట్ వచ్చారు ఏ టెస్ట్ పెట్టినా. ప్లస్ మీరు ఇంకొకటి కూడా చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో మీరు మీ పిల్లల్ని పంపిస్తే ఏం జరుగుతుంది, వాళ్ళకు ఒక ఆటలు లేవు, పాటలు లేవు, ఇరుకు గదులలో కోళ్ళగూడు అంత గదులు ఉంటాయి. మన ఇళ్ళలో కోళ్ళగూడు ఉంటాయి చూసిరా, కోళ్ళగూడు అంత బళ్ళు ఉంటాయి, గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిలో 50 మంది, 60 మంది, 70 మంది, కొన్ని చోట్ల 100 మందిని కూడా కుక్కేస్తారు. పిల్లలా, కోడి పిల్లలా? వాళ్ళు పిల్లలే కదా. మనకు విశాలమైనటువంటి పాఠశాల ప్రాంగణాలు ఉన్నాయి, ఆడుకోవడానికి విశాలమైనటువంటి పాఠశాల ప్రాంగణాలు ఉన్నాయి, మంచి ఆట వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా నిష్ణాతులైన బోధన చేసేటువంటి చక్కటి ఉపాధ్యాయులు, శిక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళని చక్కగా పిల్లలకు బోధించే విధంగా మీరు ప్రోత్సహించండి. మా టీచర్లు చక్కగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన పాలకీడు మండలంలో వచ్చినటువంటి టీచర్లు అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు. ఎవరు కూడా కొంచెం కూడా సబ్జెక్ట్ నుంచి, బడి నుంచి డీవియేట్ అయిపోయేటోళ్ళు లేరు. కాబట్టి బడికి మీరు చేయుతనియండి. మీ పిల్లల భద్రతకు, మీ పిల్లల భవిష్యత్తుకు మేము భరోసానిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లల్ని బడికి పంపించడమే, మీ పిల్లల్ని ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేయించడమే. లేదంటే నా ఫోన్ నెంబర్ ప్రతి స్కూల్లో ఉంటుంది, మీరు ఫోన్ చేయండి, చక్కగా ఆఫీస్కి వచ్చి కలవండి. మా టీచర్లకు కావాల్సినటువంటి సజెషన్స్ మేము ఇస్తాం. మా టీచర్లు మా దాకా కూడా రానియరండి, మిమ్మల్ని అడగనియరు కూడా, అంత మంచిగా చెప్తుంది. ఇక్కడ చాలా చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కగా బోధన జరుగుతుంది. మీకు అదనంగా 2 వాలంటీర్లను కూడా ఇవ్వడం జరిగింది, ప్లస్ 3 ఉపాధ్యాయులు. మరి పిఎం శ్రీ సౌకర్యాలు అనేటువంటి మనం చెప్పిన మీకు గేమ్స్ మెటీరియల్స్ వచ్చినాయి, ఆట వస్తువులు వచ్చినాయి, రకరకాల పరికరాలు వచ్చినాయి, అదేవిధంగా రకరకాల లైబ్రరీ పుస్తకాలు వచ్చినాయి. ఇంతకంటే ప్రైవేట్ స్కూల్లో మీకు ఎక్కడ ఉంటుందండి? ఉండదు కదా. కాబట్టి వీటికి కంప్యూటర్ కూడా 2 కంప్యూటర్లు, కంప్యూటర్ విద్య కూడా పిల్లలకి ఇక్కడ అందుబాటులో ఉంది.
ఇప్పుడు చూసినాం మనం పూలా సార్ ఎంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడిండు కదా. మీ పిల్లలు కూడా అట్లా మాట్లాడడానికి మాది భరోసా. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని బతికించండి. మీకు మేము, మాకు మీరు, ఇద్దరం ఒకరికొకరు పరస్పరం అండగా ఉంటే స్కూల్ అనేటువంటిది ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుంది, పురోగమనం పొందుతుంది. మీ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే భద్రత ఉంటుంది. ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలవుతుందండి. నెక్స్ట్ ఇయర్ జూన్ 12వ తారీఖు నుంచి మీకు దానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆంగ్ల మీడియం, ఇంగ్లీష్ మీడియం. మీరు ఏమనుకుంటారంటే మన పిల్లగాడు ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలనేది ప్రతి తల్లిదండ్రికి ఆశ. ఎందుకంటే ఇవాళ ప్రపంచాన్ని శాసించేది ఇంగ్లీష్ భాష కదా. అది ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకి ఎక్కువ దగ్గర అవసరం ఏంది? 5వ తరగతి వరకు ఇక్కడికి మించినది ఎక్కడ బయట ఉండదండి. 5వ తరగతి వరకు మన పాఠశాలలో, ప్రైమరీ పాఠశాలలో ఉంటుంది. 6వ తరగతి నుంచి మన హై స్కూళ్ళలో ఉంటుంది. మనకంటే ఎక్కువ ఏముండదండి. అక్కడికి మన పిల్లల్ని పంపించండి. మన ఊర్లో, మన బడిలో చక్కగా మన కళ్ళ ముందు మన పిల్లలు చదువుకుంటారు, ఎదుగుతారు. మన ఉపాధ్యాయులకు తోడ్పాటు అందించండి. వాళ్ళు మీ పిల్లలకు ఖచ్చితంగా ఒక చక్కటి మంచి విద్యను బోధిస్తారని మీకు హామీ ఇస్తూ, మరి యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ గారికి, అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మండల విద్యాశాఖ మీకు ఎప్పటికీ కూడా ఈ పాఠశాలకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, జై హింద్, జై తెలంగాణ.